అందరికీ నమస్కారం. నా పేరు ఏవి లక్ష్మి. ఈరోజు నేను 4వ తరగతిలోని జాతక కథలకు సంబంధించిన ఈ మాసపు కథ అయిన తెలివైన దుప్పి అనే కథను మీకు చదివి వినిపించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చొని దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన. దుప్పి రానే వచ్చింది, కానీ దూరంగా ఆగింది. పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తోంది. ఒకవైపు పండు తినాలని అనిపిస్తున్నది, కానీ పండు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది. వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందరైపోతోంది. దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో. దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరికి వస్తుందని వాడి ఆశ. కానీ దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుండి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి, అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు కదా. ఏదో తిరకాసు ఉందని అర్థమయ్యింది. చెట్టు మీద ఉన్న వేటగాన్ని చూసింది, కానీ చూడనట్లే చెట్టుతో అన్నది, చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ వెనుదిరిగిపోయింది. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు. ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేదే లేదు. వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలోకి మాయమైపోయింది. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కదా అందరికీ అర్థమైంది కదమ్మా? ఈ కథ యొక్క వివరణ ఏంటంటే, బోధిసత్వుడు అనే ఒక మునీశ్వరుడు ఉండేవారు. ఎక్కడ? అడవిలో. ఆయనకి అడవిలో ఉండే ఒక చెట్టు పండ్లు తినడం అంటే చాలా ఇష్టం. దానికోసమని ఆయన ఒక జింక రూపంలో, అంటే దుప్పి రూపంలో ఆయన తన రూపాన్ని మార్చుకొని అడవిలో ఆ చెట్టు పండ్లను తింటూ ఉండేవారు. ప్రతిరోజు వెళ్ళడం, తినడం, రావడం ఇదంతా కూడా వేటగాడు గమనించాడు. ఎలాగైనా సరే ఆ జింకను పట్టుకోవాలనే ఉద్దేశంతో వేటగాడికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చి ఏం చేశాడు? ఆ చెట్టుకి ఒక తాడుని బిగించి ఒక ఉచ్చు పన్నాడనమాట. ఒక వలలాగా అమర్చాడు. ఎలాగైనా సరే ఆ జింక వస్తుంది, ఈ వలలో చిక్కుకుంటుంది, నేను దాన్ని పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ రోజులాగే జింక వచ్చింది, కానీ తను ఆ చెట్టు దగ్గర వరకు వెళ్ళలేదు. జింకకి అనుమానం కలిగింది. దానితో ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా దూరంగానే ఉండిపోయింది. కానీ పండ్లు మంచి సువాసన వస్తున్నాయి. బాగా పండ్లు మగ్గి మంచి సువాసన వస్తున్నాయి. తినాలనే కోరిక తనలోని పెరుగుతూ ఉంది, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఇదంతా కూడా పైనుంచి వేటగాడు గమనిస్తున్నాడు. ఈ దుప్పి ముందుకు రావట్లేదు పట్టుకోవడానికి కదా, అందుకని ఏం చేశాడు? పైనుంచి పండ్లను కొన్ని కిందకి విసిరాడనమాట. అప్పుడు ఈ జింకకి మరింత అనుమానం ఎక్కువైంది. ఎందుకని? చెట్ల నుంచి పండ్లు రాలితే కిందకి రాలుతాయి, అంతే తప్ప ఎవరో విసిరినట్లుగా రాలవు కదా అనుకొని, ఎవరో మనం విసిరితే పండు ఎంత దూరంలో పడుతుంది, అలా వచ్చి నా దగ్గర పడవు కదా అనే అనుమానం కూడా కలిగి అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళదన్నమాట. అప్పుడు చెట్టును అడుగుతుందన్నమాట, చెట్టు చెట్టు నీ యొక్క పద్ధతి ఏమైనా మార్చుకున్నావా ఏంటి? ఈ పండ్లని ఇలా విసురుతున్నావేంటి నా దగ్గరికి? ఈ రోజు నుంచి
నేను కూడా నా పద్ధతిని మార్చుకుంటాను అని చెప్పి నేను నీ చెట్టు దగ్గరికి పండ్లను తినడానికి రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే జింక రాలేదో వేటగాడికి కోపం ఎక్కువైపోయి చాలా గట్టిగా అరిచి, ఈ రోజు నువ్వు చెట్టుపై నుంచి కిందకి దిగి ఈ రోజు నువ్వు తప్పించుకుంటే తప్పించుకున్నావు, మరలా ఇంకొకసారి ఎప్పుడైనా నువ్వు నా చేతికి చిక్కకపోతావా అని చెప్పేసని చాలా పెద్దగా అరుస్తూ ఉంటాడనమాట. ఇంకెప్పుడు నేను ఇక్కడికి రాను అని చెప్పి అడవిలోకి జింక పారిపోయింది. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం తెలివిగా ఆలోచించాలి, ఉపాయంతోని ఆలోచించి అక్కడ జరిగే ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. చూడండి, జింక ఎంత తెలివిగా ఆలోచించి తన ప్రాణాలు రక్షించుకుందో. అలాగే మనం కూడా అపాయం వచ్చిందని చెప్పి మనం భయపడిపోకుండా ఆ అపాయాన్ని ఎలా తప్పించుకోవాలా అనే తెలివిగా ఆలోచించినట్లయితే మనం కూడా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ధన్యవాదాలు.